కూర్చోండి. మన సీనియర్ నాయకులు రాజంపేట ఇన్ఛార్జ్ కె సురేష్ బాబు గారికి, ముంతాజ్ బేగం గారికి, ఇన్ఛార్జ్ మేయర్ అజయ్ రెడ్డి గారికి, అదేవిధంగా మస్సినా బాబు గారికి, యానాదయ్య గారు ఎస్ఎస్సి మెంబర్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారికి, అదేవిధంగా స్టేట్ పాకా సురేష్ గారికి, ఇలియాస్ గారికి, రామోజన్ రెడ్డి గారికి, దీప్తి గారికి, టౌన్ ప్రెసిడెంట్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టేట్ ఆర్గనైజేషన్ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక ముఖ్యమైన నాయకుల సమావేశం ఇది. ఏదో వైఎస్ఆర్ యొక్క ఆదేశాలతో ఈ కమిటీ నిర్మాణానికి సంబంధించి ప్రక్రియ జరుగుతూ ఉంది. అలా సేకరణలో భాగంగా కమిటీల నిర్మాణం కూడా ఎలా డిప్యూటీ సీఎం గారు, ఎక్స్ డిప్యూటీ సీఎం గారితో ఎన్నోసార్లు చర్చించడం జరిగింది. ఎంత జాగ్రత్తగా జగన్ సార్ యొక్క ఆలోచన విధానాన్ని కిందికి తీసుకుపోవడానికి అధ్యక్షతన ఈ యొక్క కడప పార్లమెంటులో అన్ని నియోజకవర్గాల పర్యటన సాగిస్తుంది. ఏ కార్యకర్తకి ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ ప్రతి ఒక్కరు ఆ కార్యకర్తకు అండగా ఉంటారని చెప్పిన సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ వేదికపై నుంచి ఈరోజు మేము ఈ నాయకులందరూ కూడా మీకు హామీ ఇస్తున్నాం. ఈరోజు మా కడప నగరంలో ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగితే ఇక్కడ ఉండే నాయకులందరూ మీకు అండగా ఉంటారు అని చెప్పిన ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎవరిని కూడా భయపడాల్సిన అవసరం ఉందో లేదు. కేసు అంటే కేసులో భయపడతారా? ఎవరిని కూడా కేసు అంటే భయపడతారా? కేసు అంటే భయపడేవాడు ఎవరు లేరు ఇక్కడ. కేసు అంటే ఎవరు భయపడేవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారు పచ్చండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కోసం పనిచేస్తారు. ఖచ్చితంగా మా యొక్క జెండా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరూ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో మీరు మా కార్యకర్తల జోలికి వస్తే మొన్న చెప్పారు, మన ఎమ్మెల్యే గారు చెప్పారు, 200 మంది కాదు కదా 2,000 మందితో రా అని చెప్పింది మా ఎమ్మెల్యే గారు. ఈరోజు సవాలు వస్తున్నా మా కార్యకర్తకు జోలికి వస్తే 200 మంది కాదు కదా 5,000 మందితో ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటే మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకొండు వారు ఖచ్చితంగా మనమందరూ కూడా జగన్ అభిమానులు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మనం కొన్ని ఏళ్ళుగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకునే వాళ్ళము. ఖచ్చితంగా ఆ దిశలోనే మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన ఈ సందర్భంగా ఇక్కడ చేసిన